హిందూ దేవాలయాలపైన హిందువులపైన అనేక విధాలుగా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల క్రమంలోనే ధర్మస్థలలో జరిగినటువంటి ఒక పెద్ద ఆరోపణ, దీని వెనక కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంధిల్ కూడా ఉన్నాడని మొన్న జరిగినటువంటి పరిణామాలు అయితే బయట పెట్టాయి. శశికాంత్ సెంధిల్ మాత్రమే కాదు, రాహుల్ గాంధీ కూడా ఉన్నాడంటూ ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. ఈ యొక్క కేసుని సిబిఐ ఎన్ఐఏకి అప్పగిస్తే అన్ని నిజాలు బయటపడతాయని కూడా ఆయన అయితే తీవ్ర దుమారం అయితే రేపారు. నిజానికి ధర్మస్థలలో ఏమీ జరగకపోయినా కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంధిల్ అలాగే మరికొంతమంది ఈయన వెనక ఉన్నారు. వీళ్ళందరూ అంటే కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు, తమిళనాడులో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు బీజేపీకి పేరు పోవాలని ఇక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా అర్థమయ్యేలా చేశాయి. ఎందుకంటే ఆ పారిశుద్ధ కార్మికుడికి డబ్బు ఇవ్వడం లేదా బెదిరించి ఏదో మొత్తానికి ఒక పుర్రి ఆయన చేతికిచ్చి పోలీసుల దగ్గరికి వెళ్ళి నేను ఇలాగా 100 నుంచి 120 వరకు అత్యాచారానికి గురైనటువంటి మృతదేహాలని పాతిపెట్టాను, హత్యకు గురైనటువంటి మృతదేహాలను కూడా పాతిపెట్టాను, నేత్రావతి నదికి ఇటువైపు అటువైపు అంటూ కొన్ని తీవ్రమైనటువంటి సంచలన ఆరోపణలు చేశారు. పైగా నేనే పాతానని చెప్పడం వల్ల వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసి అక్కడ నిజాలు నిగ్గు తేల్చాలని అక్కడ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసింది. కానీ ఎంత తవ్వినా సరే ఎక్కడ ఏమీ దొరకలేదు. ఏదో ఒక పుర్రె ఏదో దొరికింది అంతే. అది కూడా చాలా సంవత్సరాల క్రితం అక్కడ పాతి పెట్టినటువంటిది. ఇతను చెప్తున్నది ఏమొచ్చేసి 1998 నుంచి 2014 మధ్యలో నేను చేశాను అన్నాడు. అతను మొదటి భార్య కూడా 6 సంవత్సరాలుగా అతనితో కాపురం ఉన్నాను, ఎక్కడ ఈ విషయం స్పందించలేదు, డబ్బు కోసం ఏదైనా చేస్తాడని కూడా విషయం చెప్పింది. అయితే ఇతను కూడా నిజం ఒప్పుకున్నాడు. నా వెనక చాలా మంది పెద్దలు ఉన్నారు, ఇలా చెప్పమంటే చెప్పాను, నన్ను క్షమించండి అంటే మళ్ళీ ఇప్పుడు అతని మీద కేసు పెట్టి ఇప్పుడు కోర్టు టైం వచ్చేసి 14 రోజులు రిమాండ్ కూడా విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ తీవ్ర దుమారం అయితే రేపే. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు కూడా కొంతమంది గాలి జనార్దన్ రెడ్డి పైన పరువు నష్ట దావా కూడా వేశారు. శశికాంత్ సెంధిల్ యొక్క అనుచరులు అయితే ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి నా మీద అనవసరంగా ఆరోపణలు చేశాడంటూ కేసు అయితే వేశాడు. మరి ఆయన చేశాడనే నిరూపితమైంది కదా. ఇప్పుడు కేసు ఎవరు వేయాలి? హిందువులు వేయాలి. నిజం చెప్పాలంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని అర్థం కాలేదా?